భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 2/6/2025 స్వస్తి శ్రీ చాంద్రమన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష సప్తమి సోమవారం సప్తమి రాత్రి 12:23 వరకు మఘా నక్షత్రం మధ్యాహ్నం 2:37 వరకు వర్జం మధ్యాహ్నం 2:14 3:53 వరకు దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:23 1:15 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:59 3:51 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:29 సూర్యాస్తమయం 6:27 అమృతికల రాత్రి 9:08 10:49 వరకు రాహుకాలం ఉదయం 7:30 9 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 నుండి 7:40 వరకు శుభకాలం సాయంకాలం 3:45 నుండి 5:15 వరకు వ్యాఘాతం మధ్యాహ్నం 12:25 గరంజి మధ్యాహ్నం 12:31 వని రాత్రి 12:13 దినారంభ చక్రంలో ముందుగా ఈరోజు మేషరాశి వారు అన్ని రంగాల వారికి కూడా మిశ్రమంగా ఉంది. అనుకోని సమస్యలు ఉంటే కొంచెం విచారం ఉంటుంది. దైవ చింతన దేవాలయ దర్శనం మీకు మేలు చేసే అవకాశం. వృషభ రాశి వివాహాలు శుభకార్యాలు హాజరవుట శుభకార్యాలు కలిసి వచ్చుట ధనాభివృద్ధి. మిథున రాశి గృహ నిర్మాణ పనులు ప్రారంభించుట కలిసి వచ్చుట ఆనందం ధనం కోసం ప్రయత్నం. కర్కాటక రాశి దేవాలయ దర్శనాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు. సింహరాశి శత్రువుల వల్ల భయము మానసిక ఆందోళన కలిగించే సంఘటనలు. కన్యారాశి కొన్ని పనులు మధ్యలో నిలిచిపోవుట ధనమునకు ఇబ్బందులు ఉండే అవకాశం. తులారాశి కుటుంబ వ్యక్తుల అనారోగ్య సమస్యల వల్ల అశాంతి దైవ చింతన అధిక ఖర్చులు కూడా ఉండే అవకాశం. దేవాలయ దర్శనం చేసుకుంటే మేలు జరిగే అవకాశం. వృశ్చిక రాశి దూర ప్రాంత ప్రయాణాలు విజయము శుభకార్యాలు కలిసి వచ్చిన శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. ధనస్సు రాశి స్నేహితులు బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు అనుకోని ధనలాభం. మకర రాశి వారి సంతాన సౌఖ్యం సంఘంలో గౌరవ లాభాలు ధనాభివృద్ధి. కుంభరాశి వారు ఉష్ణజ్వర బాధలు ఔషధ సేవనం మానసిక ప్రశాంతత దైవ చింతన. మీనరాశి వారికి అనుకోని అనారోగ్య సమస్యలు కుటుంబంలో అధిక ఖర్చులు అనుకోని ప్రయాణాలు మానసికంగా చింత ఉండే అవకాశాలు పనులు కొన్ని పెండింగ్ పడే అవకాశం కూడా ఉంది. ఈరోజు దినారంభ చక్రంలో ఈ విధంగా ఉంది. విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సర్వదర్శి ఓం సర్వదర్శినే నమః. సర్వము దర్శించేవాడు భగవానుడే అగుట చేత సర్వదర్శి అని పుణ్యనామ వాచాలుడయ్యాడు. ఎక్కడ ఏం జరుగుతుందో భగవంతుడు ఎప్పుడు చూస్తూ ఆయన చూడడేమో అనుకుంటారు. ఎక్కడ ఎవడేం చేస్తున్నాడో అన్నీ భగవంతుడికి తెలుసు. అది పొగలవనివ్వండి రాత్రి అవ్వని ఇంట్లో అవ్వండి బయట అవ్వండి ఎక్కడైనా వాడు ఏ మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఏం చేసినా పరమాత్మ చూస్తూనే సర్వదర్శి సర్వం చూస్తూనే ఉంటాడు ఆయన. ఓం విముక్తాత్మ ఓం విముక్తాత్మనే నమః. బంధములు లేనివాడు పరమాత్మ అగుట చేత విముక్తాత్మనే నమః పూజనీయుడైన పరమాత్మ. జీవులందరికీ కూడా కర్మబంధాలే జనన మరణాలే కారణము కనుక సుఖదుఖాల పొందు సంసార దుఃఖ సాగరంలో పడి ఉందురు. ఈశ్వరుడు కర్మబంధాలకు అతీతుడు కాబట్టి ఇచ్ఛానుసారంగా అవతరించును. సకల కార్యములు ఆయా అవతారములో చేసి ఆ నిస్సంగుడుగా నిర్లిప్తుడుగా నిర్లిప్తుడు కనుక విముక్తాత్మ అన్నాడు. ఏవి ఆయనకు అంటాం అన్నమాట. కనుక విముక్తాత్మ మానవుడు సంసారమును చెరించుచున్న నిస్సంగుడై నిష్కామ కర్మ అనుష్ఠానపరుడై ఉండుట వల్ల ఈ నామం పరమాత్మ కలిగింది. అలా ఉండేటువంటి వాళ్ళు కూడా విముక్తాత్ములే అవుతారు. ఆత్మయందు విముక్తులు పొందినటువంటి వాళ్ళు ఈ జన్మలో. కానీ పరమాత్మ ఏది కూడా ఆయన కర్మ కానీ ఏది అన్న మానవులకే సుఖదుఖాలు కోరికలు ఉంటాయి కాబట్టి ఆ కోరికల వల్ల కర్మ వస్తుంది కాబట్టి కర్మ అనుభవించినా మళ్ళీ ఇంకో దేహం వస్తుంది కాబట్టి వాళ్ళకి అవన్నీ ఉంటాయి. కోరికలు చంపుకోవాలి. అందుకే కర్మలు అంటకుండా ఉంటాయి. ప్రతిదానికి కూడా అక్క లేకుండా కోరికలు చేసేయడం ముండి వ్యవహారం జగముండిలో వెళ్ళిపోవడం అలా ఉండకూడదు అన్నమాట. కొంచెం తగ్గాలి, ఓర్పుగా సహనంగా ఉండాలి, కోరికల్లో చంపుకోవాలి, మోహం తగ్గించుకోవాలి. దానివల్ల మనం మేలు కలిగే అవకాశం. ఆధ్యాత్మిక చింతనే అన్ని చింతనల కన్నా దైవ చింతన ఆధ్యాత్మిక చింతనే గొప్పదన్నమాట. అందులో ఉండడం వల్ల జీవితం ధన్యమైపోతుంది. వాడు ఉత్తమగతిని పొద్దు వాడు పాడైపోవడం అన్నమాట. అలాంటి వాడు ఇంకా పైపైకి ఎదుగుతూనే ఉంటాడు, వాడిని కిందకు పోవడం. అలా ఆ మానవుడి దేహానుడి విముక్తిని కలిగించేటువంటి వాడు ఆత్మకి అటువంటి పరమాత్మ ఏది అంటకుండా ఉండేటువంటి వాడు పరమాత్మక విముక్తాత్మనే నమః అని విష్ణు సహస్రనామం విశేషంగా చెప్పబడింది. ఈరోజు స్వస్తి. మిగతా విషయాలు రేపు చూద్దాం.